పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైనటువంటి కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు మరి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నీ సహాయం కోరుతున్నాను ప్రభా. ప్రజలు నీ వాళ్ళు నువ్వెంతో త్యాగం చేసుకొని నీ ప్రాణాన్ని అర్పించి సిలువలో మరణించి ప్రభా నువ్వు సంపాదించుకున్న ఈ ప్రజలు ప్రభా నీకు దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభా నువ్వు నా మనసులో పెట్టినటువంటి ఈ సందేశం ద్వారా ప్రభా నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్నప్పుడు వీరు మరి కాస్త నీ స్వారూప్యంలోకి మార్చబడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. వీరిలో మరలా నీ స్వారూప్యత కలుగు నిమిత్తం నేను ప్రసవ వేదన పడుతూ ప్రభా ఈ మాటలు వాళ్ళకు అందిస్తుండగా నీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం. రాత్రిళ్ళు ప్రభా ఎప్పుడు వీళ్ళ గురించినటువంటి ఆలోచనలు, ఎప్పుడు వీళ్ళు క్రీస్తు నేను పోలి నడుచుకుంటారు, మేమంతా ఎప్పుడు నీ పోలికలోకి, నీ స్వభావంలోకి, నీ స్వరూపంలోకి మార్చబడతాం అనేటువంటి ప్రశ్న మనసులను, హృదయాలను కలిచివేస్తుంది ప్రభా, తొలిచివేస్తుంది. దయచేసి కనికరించి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, అర్థం చేసుకునే జ్ఞానం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా అర్థం చేసుకున్న దాన్ని వారి వ్యక్తిగతంగా జీవితంలోకి అనుభవించుకొని ప్రభా లోబడేటువంటి ఆ తగ్గింపు స్వభావాన్ని దయచేయమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. సో ఈరోజు మన అంశం మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదండి? స్క్రీను కనిపిస్తుందా? హలో, కనిపిస్తుందా? ఓకే. బార్న్ ఆఫ్ గాడ్. మనము లాస్ట్ వీక్ మనం బార్న్ ఆఫ్ మ్యాన్ గురించి నేర్చుకున్నాం. మనిషి మూలంగా పుట్టిన వాని గురించి నేర్చుకున్నాం. మనిషి మూలంగా పుట్టినవాడు మంటి సంబంధి అని, లోక సంబంధి అని, శరీర సంబంధి అని, ప్రకృతి సంబంధి అని, నాశన సంబంధి అని, నరక సంబంధి అని, మరి ఆ, దేవునికి విరోధ సంబంధి, లేకపోతే దేవునికి విరోధమైనటువంటి దేవుని దూర సంబంధి అని, ఇట్లా చాలా విషయాలు 9 పాయింట్స్ మనం చూడడం జరిగింది. మరి అలాంటి మానవుడు దేవుడు రక్షించుకున్నాడు. అలాంటి వివిధ తంత్రాలు కల్పించుకున్నటువంటి మానవుణ్ణి, ఇష్టానుసారంగా జీవించినటువంటి మానవుణ్ణి దేవుడు తన మహాప్రేమ చేత బ్రతికించుకున్నాడు. మరి ఆ బ్రతికించుకున్నటువంటి మానవులుగా, మనం క్రైస్తవులుగా మార్చబడ్డాం, దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. అలాంటి మన ఇష్టానుసారంగా, రక్షణకు ముందు మన ఇష్టానుసారంగా జీవించిన మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండి, మన మనసు యొక్క, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు ఇష్టానుసారంగా జీవించినటువంటి మనల్ని మరి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించుకున్నాడు. మరి ఈ వివిధ తంత్రాల నుంచి విమోచించబడినటువంటి వ్యక్తులముగా, క్రైస్తవులుగా ఈరోజు మనం ఉన్నాం. మరి దేవుని మూలంగా పుట్టినటువంటి మన లక్షణాలను మనం ఒకసారి గమనించుకుందాం. ఓకే, దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడు? వాట్ డస్ బోర్న్ ఆఫ్ గాడ్ మీన్? లేకపోతే దేవుని మూలంగా పుట్టినవాడు అంటే అర్థం ఏంటి? చూద్దాం. నేను తెలుగులోనే మీకు మనం చూద్దాం. బార్న్ ఆఫ్ గాడ్ అంటే ఏమిటి? బార్న్ ఆఫ్ గాడ్ అంటే శారీరక జననం కాదు. తిరిగి జన్మించిన వాడు అంటే అది శరీర సంబంధమైనటువంటి జననం కాదు, అది ఆత్మీయ యొక్క పునర్జన్మ. మన వచన భాగం గుర్తుంది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. యాక్చువల్లీ యోహాను సువార్తలోని వచన భాగమే మనం తీసుకుని నికోదేముతో జరిగినటువంటి సంభాషణ మీద మనం ఈ లెసన్ నేర్చుకుంటున్నాం. తిరిగి జన్మించుట, ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ పునర్జన్మ, తిరిగి జన్మించడం అంటే అది ఆత్మీయంగా జన్మించడం, ఆత్మానుసారంగా జన్మించడం, అది శరీర సంబంధమైనటువంటి జననం కాదు. యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి కొత్త సృష్టిగా మారటం, మనం నూతన సృష్టి అని బైబిల్ సెలవిస్తుంది. ఇగో పాతవి గతించెను, సమస్తము ఇదిగో క్రొత్తవాయను. మనది కొత్త సృష్టి, నూతన సృష్టి అనేటువంటి విషయం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఒక నూతనంగా జన్మించినాం, మనం నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి పిలువబడ్డబడిన వ్యక్తులం. మూడోది పరిశుద్ధాత్మను పొందడము మరియు దేవుని కుటుంబానికి చెందినవాడిగా అవ్వడం అనేటువంటి అర్థం దీనిలో ఉంది. బార్న్ ఆఫ్ గాడ్ అంటే ఇది. దేవుని మూలంగా పుట్టడము అని అంటే ఆత్మీయంగా జన్మించడం, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా కొత్త సృష్టిగా మారడం, పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడుచుకోవడం.
దేవుని కుటుంబంలోకి ఒక సభ్యునిగా చేరడం. ఇవి ఆత్మీయ లేదా బార్న్ ఆఫ్ గాడ్ అంటే. దేవుని మూలంగా పుట్టడం అనంటే ఇది అన్నమాట. మరి నూతన జన్మ పొందుకున్నాం. ఆత్మ ద్వారా మనం జన్మించబడ్డాం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మనం బ్రతకాలి. క్రీస్తు యొక్క సారూప్యతలోకి నూతన సృష్టిగా మనం మార్చబడ్డాం. దేవుని కుటుంబంలోకి మనం అందరం ఆహ్వానించబడ్డాం. అందుకే సమాజం కూడా మనల్ని దేవుని పిల్లలు అంటుంది. మన ఐడెంటిటీ అది. దేవుని పిల్లలు అనేటువంటి గొప్ప ఐడెంటిటీ కలిగి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఒక అన్యుడు కూడా దేవుని ఎరగని వాడు కూడా మనల్ని చూస్తే వీళ్ళు దేవుని పిల్లలు అంటారు. ఎంత అద్భుతమైనటువంటి గుర్తింపండి. ఆహా! ఎంత ఎంత భాగ్యం మనకి, ఎంత ధన్యత. దేవుని పిల్లలు ఏంటంటే అది దేవుని పిల్లలం మనం. ఇంత అద్భుతమైనటువంటి ఐడెంటిటీని, ఇంత అద్భుతమైనటువంటి మన ఉనికిని మనం కాపాడుకుంటున్నామా? దేవుని పిల్లలము అనేటువంటి ఉనికిని కలిగి దేవుడు మనకు ఉనికినిచ్చాడు. తన పిల్లలు అని చెప్పాడు. దేవుని కుటుంబం అని మనం పిలువబడుతున్నాం. పౌలు ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో కూడా చెప్తున్నాం. మనం దేవుని కుటుంబం అని చెప్తున్నాడు. హ్మ్. మరి దేవుని కుటుంబంలోకి చేర్చబడినటువంటి మనము నిజంగా అలాగే బ్రతుకుతున్నామా? హ్మ్. చదవండి ఒకసారి. యోహాను సువార్త 1, 12, 13 వచనాలు. సో, ఎందరైతేనంట దేవుని నామాన్ని విశ్వసించి అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులు అని పిలువబడటానికి ఆయన అధికారం ఇచ్చాడంట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఒకసారి మీరు చదువుతారా? ఆన్‌లైన్‌లో ఉన్నవాళ్ళు చదవండి. సుచిత్రలో ఉన్నవాళ్ళు కాకుండా ఆన్‌లైన్‌లో ఉన్నవాళ్ళు చదవండి. చూడండి, మనందరికీ దేవుని పిల్లలు అవ్వటానికి అధికారం ఇచ్చాడంట. మరి అధికారాన్ని ఎంత గొప్ప అధికారమో నీకు ఇవ్వబడిందో ఒకసారి ఆలోచిస్తున్నావా? మనం ఇంకా శరీర సంబంధులం కాదు. మంటి నుండి పుట్టిన వాళ్ళం కాదు. మనం సహజ జన్మ కాదు. మనం దేవుని మూలముగా పుట్టిన వాళ్ళం అంటున్నాడు. మనమందరం ఇప్పుడు దేవుని మూలంగా జన్మించిన వాళ్ళం. మరి దేవుని మూలముగా జన్మించినప్పుడు దేవుని మూలమైనటువంటి ఆ జన్మ అంటే ఆ ప్రవర్తన, ఆ స్వభావం మరి ధరించుకోవాలి గదా! మరి ధరించుకుంటున్నామా? అదే దాన్నే అంటున్నారు బార్న్ ఆఫ్ గాడ్ అంటున్నాం. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం మనమందరం కూడా. మళ్ళీ ఇప్పుడు మనం మట్టి నుండి మళ్ళీ శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడట్లే ఇంకా. ఇక మనం ఎప్పటికీ శరీర సంబంధులం కాదు. ఇక శరీర మూలంగా పుట్టిన వారం కాదు అంటున్నాడు. చదువుతారా అక్కడ ఆ మాట ఎలా ఉందా? హలో! చదవమంటారా 12? ఆన్‌లైన్‌లో ఉన్నవాళ్ళు చదవండి దయచేసి. సుచిత్రలో ఉన్నవాళ్ళు కాదు అని చెప్పాను. హలో! హలో అండి. ఎవరు లేరా ఆన్‌లైన్‌లో? హలో అండి. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్య ఇచ్ఛ కిరణ్ నీ వలనైనను వాయిస్ సరిగ్గా రావట్లేదు. పుట్టిన ఇంకెవరైనా దయచేసి. వారు కారు. అదేంటండి ఆన్‌లైన్‌లో ఒక్కరు స్పందించట్లేదు. ఉన్నారా అసలు? ఊరికే ఉన్నట్టుగా జాయిన్ అయిపోయి ఎవరి పనులలో బిజీగా ఉన్నారా? బ్రదర్ ఉన్నాం బ్రదరు. యోహాను సువార్త 1, 12, 13 చదవండి. అసలు మీరు బైబిల్ చదువు పట్టుకున్నట్టున్నారు. అసలు ఏంటో చదువుతున్నాం అర్థం అన్న. కావట్లేదు. ఆ, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి అది. ఎందరైతే ఆయనను అంగీకరించారో. హ్మ్.
ఎందరైతే దేవుణ్ణి అంగీకరించారో వారందరికీ ఆయన దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడంట. ఇప్పుడు నిజంగా మీరు అంగీకరించారా లేదా? మీరు అందరూ అంగీకరించారుగా, మనం అందరం అంగీకరించాం కదా. సో మనం అందరం దేవుని పిల్లలమే. కాబట్టి మనం దేని వల్ల పుట్టలేదంటే రక్త మాంసం వల్ల పుట్టలేదు, శరీరేచ్ఛల వలన పుట్టలేదు, ఇంకా మనసేచ్ఛ వలన పుట్టలేదు అంటున్నాడు. ఖచ్చితంగా మనం దేవుని పిల్లలమే అంటున్నాడు ఇక్కడ. 100% మనం దేవుని పిల్లలమే. ఎందుకు దేవుని పిల్లలం ఎలా అయ్యాము? ఆయనను అంగీకరించినందుకు అయ్యాం, ఆయన నమ్మినందుకు అయ్యాం, ఆయన అంగీకరించినందుకు అయ్యాం. కాబట్టి ఆయన అంగీకరించినందుకు ఆయన మనకు రైట్ ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఏమని? దేవుని పిల్లలు అనే చెప్పుకునే అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరమంట? శరీరం వలనో రక్తమాంసముల వలనో శరీరేచ్ఛ వలనో మనసేచ్ఛ వలన పుట్టిన వాళ్ళం కాదు. ఇక కేవలము దేవుని మూలముగా పుట్టిన వారం. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి, ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. మరి దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉండాలి? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరిని ధరించుకోవాలి? ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని కదా, దేవుని స్వభావాన్ని కదా మనం పోలి నడుచుకోవాల్సింది. ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప కృప అండి, ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. స్వభావరీత్యా చెడిపోయినటువంటి మానవులకి, ఒక లోక సంబంధికి, ఒక పాప సంబంధి, ఒక నాశన సంబంధులం, మనము ప్రకృతి సంబంధులము, శరీర సంబంధులము, మట్టి సంబంధులము, నరక సంబంధులైనటువంటి మనలకి దేవుణ్ణి అంగీకరించినందుకు ఇప్పుడు దేవుని పిల్లలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం మనము కలిగి ఉన్నాం. ఈరోజు చాలామంది అంటే పొలిటికల్గా మనం చూసినట్లయితే ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కావాలి, లేకపోతే వాటి కోసం చాలామంది ఫైట్ చేస్తూ ఉంటారు. మనం ఏ ఫైట్ చేయలేదండి. ఈ ప్రత్యేక అధికారం కలిగి ఉండటానికి, ఈ ప్రత్యేకమైనటువంటి హక్కును పొందుకోవడానికి మనం ఏమి అది చేశాం చెప్పండి? ఏం ఫైట్ చేశాం? నువ్వు నేనేమైనా చేశామా? మన తాత ముత్తాతలు ఏమైనా చేశారు? ఏం చేయలే. కేవలం ఆయన కృప వలన, ఆయన నమ్మినందుకు ఎలాంటి ఫైట్ చేయకుండానే మనకి ఇంత అధికారం ఇచ్చాడు. ఈ హక్కు సామాన్యమైనది కాదు. ఆలోచించండి. ఓకే. నెంబర్ 1, బీ ఫర్ బోర్న్ అగైన్ బై ద వాటర్ అండ్ ద స్పిరిట్. నీటి మూలముగా ఆత్మ ద్వారంగా తిరిగి జన్మించినవాడు. బోర్న్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటిదంటే నీటి మూలంగా మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించినవాడు అని అర్థం. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. నికోదేముతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాం. నికోదేము, నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవన్నాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక గురువు, ఒక పండితుడు అంటున్నాడు, నేను తల్లి గర్భంలోకి ఎలా దూరి మరలా నేను జన్మిస్తాను అని అడుగుతున్నాడు. సో ప్రభు మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైనటువంటి జన్మ గురించి మాట్లాడుతున్నాడు. పునర్జన్మ అంటే ఆత్మ సంబంధమైన పునర్జన్మ అంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోదు. అది కాదు, ఆత్మీయ పునర్జన్మ గురించి, ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నికోదేముకి అర్థం కాల. చాలా మంది క్రైస్తవులు కూడా ఈ మాట అర్థం కాలే. నీటి మూలముగా జన్మించడం అంటే చాలా మంది బ్యాప్తిసం అనుకుంటారు. నో, ఇక్కడ బ్యాప్తిసం గురించి మాట్లాడట్లే. ఏ పండితుడు కూడా దీన్ని బ్యాప్తిసం అని ఇంటర్ప్రిటేషన్ ఇవ్వలేదు. బట్ నీరు అన్నప్పుడు ఈ వచనంలో ప్రత్యేకించి 5 నమ్మకాలను కలిగి ఉన్నారు కొంతమంది. అంటే 5 రకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 5 రకాల అర్థ వివరణలు చేస్తున్న వారు ఉన్నారు. కొంతమంది అంటారు నీరు అనగానే తల్లి గర్భంలో ఉమ్మినూరు ఉంటుంది కదా, ఆ ఊంలో ఉండేటువంటి ఆ నీరు ద్వారా జన్మించడం అని కొంతమంది ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. బట్ ఇక్కడ యేసు ప్రభు చాలా ముక్కుసూటిగా చెప్తున్నాడు, ఇది శరీర సంబంధమైనటువంటి జన్మ కాదు అని. కాబట్టి అది ఆ నీరు గురించి మాట్లాడట్లా. రెండోది, కొంతమంది నీరు అని అంటే బ్యాప్తిసం అని అంటారు. ఇక్కడ యేసు ప్రభు కూడా బ్యాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోలేం. ఎందుకనంటే ఇక్కడ నీటి బ్యాప్తిసం గురించి మాట్లాడట్లా. ఆత్మ సంబంధమైనటువంటి జన్మకి ఇక్కడ నీరు అనేది మరి అవసరమా అనేది చాలామంది పండితులు అభిప్రాయపడుతున్నప్పుడు ఇది అయితే సహజమైనటువంటి నీటి బ్యాప్తిసం గురించి కాదు అని చాలామంది పండితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడోది, చాలామంది దీన్ని నీరు అంటే వాక్యము అని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఎఫెసీ 5:20లో మనం చూస్తాం కదా, వాక్యమును ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి సంఘాన్ని పవిత్రపరిచాడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఈ వాక్యాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది పండితులు ఇది కూడా సరైనటువంటి అర్థ వివరణ కాదు అంటున్నారు. నాలుగోది, నీరు అని అంటే
పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో పండితులు దీన్ని కూడా తృణీకరిస్తూ ఉన్నారు రకరకాల కారణాల చేత. ఐదోది నీరు అని అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పినటువంటి నీరు కొంతమంది ఏమంటారు అంటే పశ్చాత్తాపపు కన్నీళ్ళు, అంటే పశ్చాత్తాపం మారు మనసుకు సంబంధించినటువంటి నీరు అనేటువంటి వివరణ కూడా ఇస్తూ ఉన్నారు. ఎనీహో ఏదేమైనప్పటికీ దీని మీద అయితే పండితులలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని గందరగోళాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఇదే కన్క్లూజన్కి ఒక కన్క్లూజన్కి రావడం అయితే కొంచెం కష్టమే. అయితే మొదటి రెండు అయితే 100% మనం డినై చేయొచ్చు. అంటే తల్లి గర్భంలో ఉమ్మునీరు కానీ నీటి బాప్తిసం ఈ రెండు అయితే కంపల్సరీ కాదు. మూడోది కొంతమంది దగ్గరగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఉదక స్నానం చేత పవిత్రపరిచాడు కాబట్టి వాక్యము అనే భావజాలం కొంతమందిది, పరిశుద్ధాత్మ దేవుడు అనే భావజాలం మరికొంతమందిది, అలాగే పశ్చాత్తాపం మారు మనసు సంబంధించినటువంటి విషయమే మాట్లాడుతున్నాడని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలా. సో నేను ప్రస్తుతానికి మూడిట్లో నేను కూడా ఇది అని నేను కూడా చెప్పట్లేదు మీకు. సో మళ్ళీ దాని గురించి మరలా మాట్లాడుకుందాం. సో ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం, ఆత్మల పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించడం అనేటువంటి భావజాలాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో బార్న్ అగైన్ బై ద వాటర్ అండ్ ద స్పిరిట్, మనం తిరిగి జన్మించాల్సినటువంటి అవసరత పరిశుద్ధాత్మలో మనం నూతన జన్మను పొందుకోవాలి. సో అందులో 4వ నమ్మకం తృణీకరించడానికి కూడా కారణం అదే. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించడం అనేది ప్రత్యేకంగా చెప్పబడింది కాబట్టి 4వ యొక్క ఇంటర్ప్రిటేషన్ని పండితులు కాదంటున్నారు అనమాట. అయితే 3వది 5వది మనకు మిగిలి ఉంది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకే, ఎనీహో సో యేసు ఇట్లా అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో మనమందరం కూడా సో మరి ఇలాంటి ఒక నూతన జన్మలోకి వచ్చాం, ఒక క్రొత్త జన్మలోకి మనం రావటము జరిగింది. కాబట్టి బార్న్ ఆఫ్ గాడ్ అంటే బిఫోర్ ఏంటి పోతుంది, అదే పోతుంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, అలా టచ్ చేసిరు ఎవరు అంతే. సో బార్న్ ఆఫ్ గాడ్, సో ఓవర్కమ్స్ ద వరల్డ్ త్రూ ఫెయిత్. తిరిగి జన్మించిన వాని యొక్క రెండో అద్భుతమైనటువంటి విషయం, తిరిగి జన్మించిన వాడు అంటే ఎవరో తెలుసా? విశ్వాసంతో లోకాన్ని జయించేవాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ఇది. తిరిగి జన్మించిన వాడు అంటే విశ్వాసంతో లోకాన్ని జయించిన వాడు. చూడండి 1 యోహాను 5:4 అంటున్నాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ. చూడండి బార్న్ ఆఫ్ గాడ్, బార్న్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏం పవర్ఫుల్ వర్డ్ అండి, అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. దేవుని మూలంగా పుట్టిన వారు అంటే మనం అందరం బార్న్ ఆఫ్ గాడ్, మనం దేవుని మూలంగా పుట్టిన పిల్లలం కాబట్టి మనం లోకాన్ని జయిస్తామంట. లోకాన్ని జయిస్తాం మనం. కానీ ఈరోజు నువ్వు లోకానికి లోబడుతున్నావా అని అంటే అర్థం ఏంటి? నువ్వు లోకాన్ని జయిస్తున్నావా, లోకానికి లోబడుతున్నావా, లోకాన్ని ఓవర్కమ్ చేస్తున్నావా? నువ్వు ఆ మాట చూసినాం కదా, లోకాన్ని ఓవర్కమ్ చేయడం, ఓవర్కమ్స్ ద వరల్డ్ త్రూ ఫెయిత్. నువ్వు లోకాన్ని జయిస్తున్నావా, లేకపోతే లోకంలోకి లొంగిపోయి లోకాన్ని అంతటి నువ్వు అజ్జేస్తున్నావా? ఇదే యోహాన్లో చాలా విషయాలు ఉంటాయి లోకం గురించినటువంటి మాటలు, తెలుసు కదా. యోహాన్ రాస్తూ 2వ అధ్యాయంలో అంటాడు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటాడు. ఇదే పత్రికలో లోకం గురించినటువంటి డెఫినేషన్. లోకంలో ఏముంది? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడం అంటాడు. ఎవడన్నా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాని లోపల ఉండదు అంటున్నాడు. అంటే నువ్వు లోకాన్ని జయిస్తావు, నువ్వు శరీరాశను, నేత్రాశను, జీవడంబాన్ని జయిస్తావు. నువ్వు తన దేవుని మూలంగా పుట్టినట్లయితే నువ్వు ఇవన్నిటి జయిస్తావు. మరి నువ్వు జయిస్తున్నావా? చూడండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మీరు గమనించండి, అక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అనేది కూడా. యోహాను 1 యోహాను పత్రికలో చాలా సందర్భంలో లోకం అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. చూడండి ఈ లోకాన్ని ఎలా జయిస్తామంటే మనం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మరి ఇవన్నీ విశ్వాసంతో జయించగలుగుతాం. దేవుని మూలంగా పుట్టినవాడు ఖచ్చితంగా విశ్వాస సంబంధి, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. విశ్వాసం లేకుండా దేవుని మూలంగా పుట్టినవాడు బ్రతకలేడు. నీకు ఆ విశ్వాసం లేదు. చాలా మంది లోపల విశ్వాసం కనబడదు.
ఉన్నట్టుగా మనం అనుకుంటాం కానీ బట్ కనిపించదు. ఉమ్, అర్థమవుతుందా అండి? ఇంకా ఎంతకాలం అండి ఈ లోక సంబంధులుగా బ్రతుకుతాం? మనం లోక సంబంధులం కాదు అని చెప్తుంది బైబిల్. అవునా? మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం పరసంబంధులం, పరలోక సంబంధులం. కొలస్సీలో కూడా చూస్తాం 3వ అధ్యాయంలో అదే అంటున్నాడు. ఆ, మీరు నిజంగా క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి, భూ సంబంధమైన మనసు పెట్టొద్దు. ఏముంటది భూలంలో? అంతా శరీరాశ, అది అండే అవే పాపము, ఉమ్, జారత్వము, ధనాపేక్ష, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయడం అంటాడు 5వ వచనంలో ఇవన్నిటిని. ఇంకా నీకు ఆశ చావలా? ఇంకా ఆశ చావలే, లోకం మీద ఆశ చావలే, ధనం పట్ల ఆశ చావలేదు, వేటి మీద ఆశ చావలేదు. అప్పుడు విశ్వాసం ఎక్కడ పనిచేస్తుంది? ఉమ్, చాలా మందికి ఉన్న దాంట్లో సంతృప్తి లేదు. ఒక్క విశ్వాసం చాలండి దేవుని ఈ లోకాన్ని జయించడానికి, లోకంలో ఉన్న వాటిని జయించడానికి. ఉమ్, లోకాన్ని ప్రేమిస్తేనంటే తండ్రి ప్రేమ ఉండదంట. నువ్వు తండ్రి ప్రేమకు దూరం అవుతున్నావు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు తండ్రి ప్రేమకు దూరం అవుతున్నావు అని. ఉమ్, మరి క్రైస్తవ జీవితము ఇంత బలహీనంగా ఉండొచ్చా? ఇంత ఆ, వెనుకబడి ఉండొచ్చా? ఇంత శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉండొచ్చా? మరి ఎక్కడ నీ విజయం ఎక్కడ? సింపుల్గా ఆలోచించండి. మూడోది, ఆర్ ఫర్ రైచియస్ ఇన్ లివింగ్ డస్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. క్రైస్తవుడు అనేవాడు అంటే దేవుని మూలంగా పుట్టినవాడు అంటే నీతిగా జీవిస్తాడు, పాపంలో కొనసాగలేడు. క్రైస్తవునిగా జన్మించినవాడు, ఆత్మ ద్వారా జన్మించినవాడు అంటే దేవుని మూలముగా పుట్టినవాడంట నీతిగా జీవిస్తాడంట, కానీ పాపంలో కొనసాగలేడు. మరి నిజంగా మనం నీతిగా జీవిస్తున్నామా? మోరల్గా మనం ఉంటున్నామా? లైఫ్లో క్రైస్తవ నైతికత కలిగి జీవిస్తున్నామా? బైబిల్ సంబంధమైనటువంటి మోరల్ లైఫ్. చూడండి, ఇదే 1 యోహాను 3:9 చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక. చూడండి, ఎవరి మూలంగా పుట్టినవాడు? దేవుని మూలంగా పుట్టిన వాని గురించే మాట్లాడుతున్నాం మనం. ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఉం? సో ఆ కింది వచనాలు చదువుకుంటూ వస్తే 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. నీతిని ప్రేమించిన వాడు అంట, నీతిగా జీవించిన వాడు, అలాగే తన సహోదరుని ద్వేషించువాడు దేవుని సంబంధులు కారు అంట. చూడండి, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును. నువ్వు దేవుని మూలంగా పుడితే ఆ యొక్క సీడ్ నీ లోపల ఉండాలి, ఆ బీజం నీ లోపల ఉండాలా? ఉండాలి ఖచ్చితంగా. అందుకే వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఇది దేవుని మూలంగా పుట్టిన వాని యొక్క మరొక లక్షణం. నువ్వు ఎలా పాపం చేస్తున్నావు? ఎలా పాపంలో కొనసాగుతున్నావు? ఎలా చేసిన తప్పే అంటే పదే పదే అదే ఎందుకు చేస్తున్నావు? కింద వచనాలు చదవండి. అందుకే ఆడ ఏంటి దేవుని మూలం పుట్టిన వాడు ఎలా ఉంటాడని చాలా విషయాలు చెప్తున్నాడు ఇక్కడ యోహాను. ఒకటి, నీతిని ప్రేమించని ప్రతివాడు అంట. రెండోది, సహోదరుని ద్వేషించే ప్రతివాడు దేవుని సంబంధులు కారు అంటున్నాడు. మన నీతిని ప్రేమిస్తున్నామా? మనం దుర్నీతిని ప్రేమిస్తున్నామా? ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నాం? సహోదరుని ద్వేషిస్తున్నామా, ప్రేమిస్తున్నామా? సహోదరులు అంటే అందులో నీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారని తెలుసా? అందులో నీ భార్య, నీ భర్త కూడా ఉంటారని తెలుసా? మరి వాళ్ళని ప్రేమిస్తున్నామా? వాళ్ళ గురించి ఇంకా ప్రత్యేకమైన ఆజ్ఞలు ఉన్నాయి మనకి, భార్యను ప్రేమించే విషయంలో కానీ. చూడండి, మనం నిజంగా ఏం చేస్తున్నాం? ఇంకా కిందికి వస్తే ఇంకా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదంటాడు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటాడు. ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో మళ్ళీ 3:17 చెప్తున్నాడు. అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఒకటి లోక సంబంధమైన జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి
లేమి కలుగుట చూసి అవసరత ఎరిగూడం స్పందించకుండా, సహాయం చేయకుండా ఉంటే అతనిలో దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునంటున్నాడు. కష్ట సుఖాల్లో ఉన్న వారి కష్టాలు పట్టించుకోకుండా జీవించే వారి లోపల దేవుని ప్రేమ ఉండదని చెప్తున్నాడు యోహాను. అందుకంటే ప్రియులారా, మన మాటతో నాలుకతో కాదు, క్రియతో సత్యముతో ప్రేమించుదాం అంటాడు. అంటే మనం క్రియామూలకమైన ప్రేమ జీవిస్తున్నామా? సత్యమూలమైనటువంటి ప్రేమలో మనం ఎదుగుతున్నామా? మరి దేవుని మూలంగా పుట్టిన వాని లక్షణాలు చాలా అద్భుతమైనవి అవి. ఉం? నువ్వు ఇంకా నీ స్వార్థంతోనే, ఇంకా నువ్వు అనైతికంగా, ఇంకా నువ్వు ఇల్లీగల్గా బ్రతుకుతున్నావా? ఇంకా అనైతికమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా? తెలుసా నీకు ఓ సహోదరి, ఈ మాటలు వింటున్న సహోదరిలారా, నీ భార్యను నీ భర్తకు ఎదురు తిరగడం అనైతికత అని తెలుసా నీకు? అది నీతి కాదని తెలుసా? బైబిల్ ప్రకారమైన నీతి కాదని తెలుసా? నీ భర్తకు ఎదురు తిరగడం, నీ భర్తను నోరు చేసుకోవడం, నీ భర్తను ఎదిరించడం అనీతి అని తెలుసా నీకు? అనైతికత అని తెలుసా బైబిల్ ప్రకారం? ఓ పురుషుడా, నీ భార్యను పిచ్చి పిచ్చిగా కొట్టడం, తిట్టడం అనైతికత అని తెలుసా నీకు? తెలియదు. అది నీ హక్కు అనుకుంటున్నావు, కొట్టడం, తిట్టడం. నీ యొక్క ఈ పురుషాధిక్యత ప్రపంచం నుంచి బయటికి రండి. బైబిల్ పురుషాధిక్యతను ప్రేరేపించేది ఎక్కడ కూడా. పురుషుడు స్త్రీని ఏమైనా చేసుకోవచ్చు. ఒక్కసారి తాళి కట్టి, అంటే పెళ్లి చేసుకొని ఒక్కసారి భార్యను చేసుకున్న తర్వాత ఆమె మీద సర్వ హక్కులు వస్తాయి, ఏమైనా చేసుకోవచ్చు అని బైబిల్ సెలవిట్లేదు. ఒక్క మాట కూడా మీకు కనిపించదు. శరీరము నీ సొంతం అవడం అంటే ఏమన్నాడు? నీ సొంత దేహం వల్ల ప్రేమించమని చెప్పాడు యేసుప్రభు. కొట్టుమని చెప్పలా, దాన్ని గాయపరచమని చెప్పలా, మ్యాన్ హ్యాండిలింగ్ చేయమని చెప్పలా, నీ నోటికి ఎంత వస్తా అంత మాట్లాడి బూతులు తిట్టమని చెప్పలా. ఏం ఏం బ్రతుకులండి మనవి? ఎటు పోతున్నాం? కొంచెమన్నా మనకు అనిపించాలి. అంటే ఏమంటారు, లోక సామెతంగా చెప్పాలంటే ఏమంటారు, సీహోను ఎత్తురుంటే సిగ్గు ఉంటుందంట. అది కూడా లేకుండా మనం బ్రతుకుతున్నామా? తప్పుగా అనుకోకుండా మాట వినియోగించినందుకు. మరి ఏం చేయాలా? ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీలో కొంతమందికి ఎంత చెప్పినా అక్కడే ఉండిపోతున్నారు, అక్కడే అయిపోతున్నారు, మార్పు కనిపిస్తలేదు. సో దేవుని మూలం పుట్టినాడు ఇవన్నీ ఉంటాయి. అనైతికతంగా జీవించడం రైట్ కాదు. అంటే మనకున్న సమస్య కాబట్టి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మన స్థానిక సంఘంలో ఉన్న విషయాలే మాట్లాడు కదా, లేని విషయాలు మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? మా ఉద్దేశం ఎవరో ఒకరు మారాలని, అంతే. సహోదరులను ప్రేమించకూడదు, దేవుని సంబంధులు కారు అంటున్నాడు. కష్టాలు ఉన్న సహాయం చేయకపోతే దేవుని సంబంధులం కాదు, దేవుని ప్రేమ లేనట్టే. గుర్తుంది కదా నేను రాసిన పాట, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము, ఆజ్ఞలన్నింటిలో ఇది ఎంతో ముఖ్యము, పాటిస్తే పరిమళం పరవశం పవిత్రం, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ప్రేమంటే కాదు పెద్ద డ్రామా, నిజ ప్రేమలోనే ఉంది మనకు ధీమా, ప్రేమంటే కాదు హంగామా, సత్య ప్రేమలోనే మనము ఉందామా, కళ్ళ ముందు ఉంటే కరుణ చూపకుంటే, కనిపించే సహోదరుని ప్రేమింపకుంటే, కనబడని దైవాన్ని ప్రేమించేదెలా, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము, ఆజ్ఞలన్నింటిలో ఇది ఎంతో ముఖ్యము, పాటిస్తే పరిమళం పరవశం పవిత్రం. ఏం పాటిస్తున్నామండి? ఇదే యోహాను పత్రిక 3వ ఆరంభం నుంచి చూస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని. సహోదరులను ప్రేమించడం ఒక ఆజ్ఞ, భార్యను ప్రేమించడం ఒక ఆజ్ఞ, భర్తకు విధేయత చూపించడం ఒక ఆజ్ఞ, పిల్లల్ని వాక్యానుసారంగా పెంచడం ఒక ఆజ్ఞ, ప్రభు శిక్షలో బోధలో పిల్లల్ని పెంచడం ఒక ఆజ్ఞ, క్రైస్తవ సహోదరులు ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం అందించడం ఆజ్ఞ. ఇవన్నీ ప్రేమకు నిదర్శనాలు. ఎక్కడ మరి మన ప్రేమను ఎవరికి చూపిస్తున్నాం?
ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తే, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తే అది ఎలా అవుతుంది చెప్పండి? దేవుని మూలంగా పుట్టినవాడు అంట. ఇవన్నీ చేయకుండా నువ్వు ఇంకా ఇవెందుకు చేయట్లేదు అంటే నువ్వు ఇంకా పాపంలో ఉన్నావని. ఇంకా పాపం ఎందుకు చేస్తున్నావు? ఇవి చేయట్లేదంటే అర్థమైంది నువ్వు సరిగా లేవని అర్థం. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకా నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు, ఇంకెక్కడో ఉండిపోయావు, ఆగిపోయింది నీ జీవితం. ఆలోచించండి. ఒకవేళ ఇదే వాస్తవం అయితే మార్చుకోవాలి. సో ఫోర్త్ వన్, ఎన్ ఫర్ నాట్ అటాచ్డ్ టు ద వరల్డ్. నాట్ అటాచ్డ్ టు ద వరల్డ్. దేవుని మూలంగా పుట్టినవాడు లోకముతో అనుబంధం పెట్టుకోడు. ఎందుకంటే అవి దేవుని మూలంగా పుట్టినవి కావు గనక. లోకంలో ఉన్నవన్నీ అంటే లోకంలో ఉన్నవంటే వస్తు వాహనాల గురించి నేను మాట్లాడట్లా. దేని గురించి మాట్లాడుతున్నాం? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఇవేవి దేవుని మూలంగా పుట్టినవి కావు. మరి ఎవరి మూలంగా పుట్టినవో చూద్దామా? హలో అండి, ఈ వచనం చదువుదాం. 1 యోహాను 2:16. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎవరు సంబంధమైనవండి? ముందు తెలుగులో పెట్టాను సార్. సో లోక సంబంధమైనవి ఇవి. శరీరాశ తగ్గట్ల, నేత్రాశ జీవపు డంబం. ఒక వ్యక్తి భార్యను కొడుతూ కూడా గర్విస్తున్నాడు. చూడ కొట్టడం అది గొప్ప అనుకుంటున్నాడు ఒక అతను, తిట్టడం గొప్ప అనుకుంటున్నాం, వస్తు వాహనాలు ఉండడం గొప్ప అనుకుంటున్నాం. చాలా మంది మేము మంచిగా ఉన్నామని చెప్పుకోవడానికి వస్తు వాహనాల చేత నింపుకుంటున్నారు ఇంటిని. మేము బ్లెస్డ్ అని చెప్పుకోవడానికి, మేము ఆశీర్వదించబడ్డామని చెప్పుకోవడానికి అప్పులు చేసి మరి వస్తువులు కొనుక్కొని చూపించుకుంటున్నారు కొద్దిమంది. అది జీవపు డంబమే, అవసరం లేకపోయినా. శరీరాశ తగ్గల, నేత్రాశ తగ్గల శరీర సంబంధమైన కోరికలు నేను ప్రభావితం చేస్తున్నాయి. కనులతో చూసిన ప్రతిదాన్ని నువ్వు ఆస్వాదించాలనుకుంటున్నావు. ప్రతి పని నువ్వు గొప్ప కోసం చేస్తున్నావు, నువ్వు గ్రేట్ అనిపించుకోవడానికి చేస్తున్నావు, అంతేగాని దేవుని మహిమపరచడానికి. ఈ లక్షణాలు ఇవి దైవ సంబంధమైనవి కావంటున్నాడు. చూడండి, అవి తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి ఇలాంటి ఆశలు పుట్టించాడు. యాకోబులో కూడా అంటాడు, మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, 4వ అధ్యాయంలో ఆశలంట. అక్కడ అంటున్నాడు 4వ అధ్యాయం 1 నుంచి చూస్తే, అసలు మీలో యుద్ధములు, పోరాటములు దేని వల్ల కలుగుతున్నాయి? మీ శరీరాలు నివసించే భోగేచ్ఛలు ఉండే, మీ అవయవాలను సుఖపెట్టుకోవాలనేటువంటి వాటి నుండే ఈ గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి అంటున్నాడు. మీలో నివసింపజేసినటువంటి దేవుని ఆత్మ పక్కవాడు అంటే ఎదుటివాడు మత్సరపడినంతగా ఆపేక్షించును అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే ఇతరులు అసూయపడేలాగా, లేకపోతే ఇతరులు మత్సరపడేంత ఆపేక్షలు పరిశుద్ధాత్మ దేవుడు వల్ల కలగవంట. మరి నీకు ఇంత ఆపేక్ష ఉంది, ఇన్ని కోరికలు ఉన్నాయి, ఇన్ని డిజైర్స్ నీ లోపల ఉన్నాయి అని అంటే అవి లోక సంబంధమైనవే కానీ దేవుని మూలమైనవి కావు, అది పరిశుద్ధాత్మ మూలమైనవి కావు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే నా సహోదరులకి అగనెస్ట్గా, వాళ్ళు గాయపరచబడేంతగా, వాళ్ళు మత్సరపడేంతగా కోరికలు నాలో పుట్టించడంట. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు నా వలన ఇతరులు బ్లెస్ అయ్యేలాగా చేస్తాడు కానీ శపించేలాగా ఎప్పుడు కూడా చేయడు. లేకపోతే వాళ్ళు ఇంకో రకంగా ఫీల్ అయ్యేలా చేయడు. మరి నిజంగా మన ఆశలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన తలంపులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన కోరికలు ఎక్కడివి? ఈ డిజైర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆశలు ఎక్కడి నుండి వస్తున్నాయి? లోక సంబంధమైన ఇవన్నీ కూడా. నువ్వు రంగుల ప్రపంచం చూసి మురిసిపోవచ్చు, కానీ క్రైస్తవంలో ఆత్మమూలంగా పుట్టినవాడు వీటిని లెక్క చేయడు, వీటిని లైట్గా తీసుకుంటాడు. లోకము నిన్ను ప్రేరేపిస్తుంది, ఏమని ఇంకా గొప్ప చెప్పుకోమంటుంది. ఇంకా నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు నీ ఊర్లో, నీ గ్రామం, నువ్వు నివసించున్న చోట. కొంతమంది వాళ్ళ స్థలాలను బట్టి, నాకు 2 ఎకరాలు ఉంది, నాకు 5 ఎకరాలు ఉంది, ఇంకొక ఎకరం 2 ఎకరాలు కొను, ఇంకా లోకంలో నీ గొప్ప పేరు వస్తుంది, బంధువుల మధ్యలో నువ్వు గొప్పడు అవుతావు. కొన్నిసార్లు మన పిల్లల జీవితం కంటే, కుటుంబ జీవితం కంటే మనం అప్పులు పక్కన పెట్టి, అప్పులున్నా కూడా ఇంకా స్థలాలు కొంటే బాగుంటుంది, ఎందుకంటే సమాజం మనకు వాటి వల్లనే గౌరవం వస్తుంది, విలువ వస్తుందని భ్రమపడుతున్నారు ఇంకా చాలామంది. సో ఇవన్నీ నిజంగా ఈ ఆశలన్నీ దైవ సంబంధం. నీకు ఉంటే కొనుక్కో, తప్పేం కాదు, కానీ నువ్వు లోకంలో నీ బంధువుల మధ్యలో, నీ చుట్టుపక్కల వారి మధ్యలో నువ్వు గొప్పవాడు అవడం, అది జీవపు డంబం. నువ్వు గొప్పవాడు అని చేయకు.
నలుగురికి మేలు కలగడానికి చెయ్యి, తప్పేం కాదు. నలుగురు మేలు కలగడానికి నువ్వు 10 ఎకరాలు కొన్నా తప్పలేదు. కానీ నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు గొప్పోడు అవ్వడానికి ఏదైనా చేయాలనుకుంటే అది ఖచ్చితంగా జీవపు డంబమే. అది మంచిది కాదు. ఎవరైనా కావచ్చు. నేను ఇక్కడ కొనుక్కోవడం తప్పనట్లా. నీ అవసరం ఉంటే కొనుక్కో. నువ్వు పని చేయాలనుకుంటే కొనుక్కో. దాని సంపాదన 10 మందికి మేలు చేయడానికి వాడుతా అంటే కొనుక్కో. అంతేగాని గొప్పోడవడానికి కాదు. సంఘక్షేమం కోసం దానిలో 10 రూపాయలు వాడుతా అంటే నువ్వు సంపాదించు, తప్పేం కాదు. 10 రూపాయలు దానికి సంఘం మేలు కోసం, సువార్త పరిచర్య కోసం, దైవ సంఘంలో పేదవారి కోసం నేను దీన్ని వినియోగిస్తాను అనుకుంటే కొనుక్కోండి. మేమే ఎంకరేజ్ చేస్తాం దగ్గర ఉండి. నేను ఒక ఎకరం కొంటాను, దానిలో వచ్చే సగం పంట ఎక్స్ట్రా కొంటాను, నాకు 4-5 ఎకరాలు ఉంది. ఇంకో ఎకరం కొంటాను, దానిలో పంట పండించి అది సంఘంలో ఉన్నటువంటి బీదలకు, అవసరంలో ఉన్న వారికి, ఎక్కడైనా బీదలు ఉంటే వాళ్ళకి నేను సహాయం చేయడానికి పండిస్తాను అంటే అప్పుడు హెల్ప్ చేస్తాం. నిజంగానే గొప్ప. అంతేగాని బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో మేము గొప్పలు అనుకుంటాం. ఇంకో ఫ్లాట్ కొంటే గొప్ప వస్తుంది, బంగారం అనుకుంటే గొప్ప వస్తుంది, ఇలా కాదు. ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలంటే, అంతేగాని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో కొరకు చేయకూడదు. చాలామంది లోపల ఆ జీవపు డంబాన్ని నేను చూస్తున్నాను కాబట్టి ఈ మాట మనకు అప్లై అయ్యే విధంగా చెప్తున్నాను. శరీరాశ నేను చూస్తున్నాను కాబట్టి, నేత్రాశలు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఆలోచించండి. ఓఫర్ 5వ పాయింట్, ఆఫర్స్ లవ్ టు దోస్ బోర్న్ ఆఫ్ గాడ్. దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరిని ప్రేమిస్తాడంట? దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడని బైబిలే సెలవిస్తుంది. చూడండి, మొదటి యోహాను 5:1, పుట్టించిన వారిని ప్రేమించువాడు. చూడండి, ఎవరినంట? పుట్టించిన వారిని ప్రేమించువాడు ఆయన మూలంగా పుట్టిన వారిని కూడా ప్రేమించును. పుట్టించిన వారు ఎవరు? దేవుడు. దేవుని ప్రేమించువాడంట ఆయన మూలంగా పుట్టిన వారిని కూడా ప్రేమిస్తాడు. చూడండి, మొదటి యోహాను 4:7, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాడిని కూడా ప్రేమిస్తాడు. ప్రేమ ఎక్కడి నుండి కలుగుతుంది? దేవుని దగ్గర నుండి కలుగుతుంది. దేవుని దగ్గర నువ్వు ప్రేమ పొందుకున్నప్పుడు ఆ ప్రేమను ఎవరికి ఇస్తావంట? దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరికి నువ్వు ఆ ప్రేమను ఇస్తావు. అందులో నీ భార్య ఉంది, నీ భర్త ఉన్నాడు, నీ పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం ఉంది, మీ తల్లిదండ్రులు ఉన్నారు, సంఘం ఉంది, అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ప్రేమిస్తావు, నువ్వు గాయపరచవు, సహిస్తావు, క్షమిస్తావు. ఏమన్నా అవకతవకలు జరిగితే నీకు క్షమాపణ గుణం లేదు, సహించే గుణం లేదు అంటే అది క్రైస్తవం కాదు, దేవుని మూలంగా పుట్టిన వాని లక్షణాలు కాదు. నాకు తెలుసు, ఇది విన్న తర్వాత మళ్ళీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసు. కొంతమంది రియాక్షన్స్ తెలిసే మాట్లాడుతున్నాం, తప్పట్లేదు. 5వ పాయింట్ పెట్టాను. 5వ పాయింట్ రాసుకోలేదు. ఏంటంటే నాకు వినబడట్లేదు. 5th పాయింట్ అన్న రాసుకోలేదు. 5th. సో అదే ఆఫర్స్ లవ్ టు దోస్ బార్న్ ఆఫ్ గాడ్. ఓఫర్, దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమిస్తారు. మనం ప్రేమిస్తున్నావా? క్రైస్తవులందరినీ మనం ప్రేమించాలి. వాళ్ళు ఏ డినామినేషన్ చెందిన వాళ్ళైనా, ఏ సంస్థకు చెందిన వాళ్ళైనా, ఎలాంటి నమ్మకాలు వాళ్ళు కలిగి ఉన్నా ప్రేమించడం మన బాధ్యత. అంతే, ప్రేమించాలి. అంటే అలాని ప్రేమించడం అంటే వాళ్ళ తప్పులను సమర్థించడం కాదు, వాళ్ళ అనైతిక విషయాలను సమర్థించడం కాదు, లేకపోతే వారి తప్పుడు సిద్ధాంతాలను సమర్థించడం కాదండి. మనుషులను మాత్రమే మనం ప్రేమిస్తాం. మనుషులు చేసే తప్పులను ప్రేమించాం, మనుషులు చేసే పాపాలను ప్రేమించమని బైబిల్ సెలవట్లేదు. మనుషులు చేసే అనైతికతను ప్రేమించమని చెప్పట్లా. వాటిని ఖండించాల్సినప్పుడు ఖండిస్తాం. ప్రేమ ఉంది కాబట్టి ఖండిస్తాం. ప్రేమించినోడు ఖండిస్తాడు. సో అదనమాట. చూడండి, పుట్టించిన వారిని ప్రేమించేవాడు ఆయన మూలంగా పుట్టిన వారిని కూడా ప్రేమిస్తాడు. సో మొదటి యోహాను పత్రిక కూడా సహోదర ప్రేమ గురించే మాట్లాడుతుంది చాలా సందర్భాల్లో. మొదటి 2వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా అందులో సహోదర ప్రేమ గురించే మొదటి యోహాను పత్రిక మాట్లాడుతుంది. అందుకని 4:20 అంటాడు, కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనిపించని దేవుని ఎప్పటికీ ప్రేమించలేడు. అది అబద్ధం అంటాడు, మోసం అది. కళ్ళ ముందున్న వాడిని ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ప్రేమించలేడు. అందుకే ఆ పాటలో లాస్ట్ టైం అలాగే రాశాను, కళ్ళ ముందు ఉంటే కర్ణ చూపకుంటే కనిపించే సహోదరిని ప్రేమింపకుండే దేవుని ఎలా ప్రేమిస్తావు? దేవుని ప్రేమించేది ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది?
సో కళ్ళ ముందున్న వాళ్ళని ప్రేమించకుండా కంటికి కనిపించే ఏ మనిషిని మనం ప్రేమించలేమండి. కాబట్టి ప్రేమ కళ్ళ ముందు కనిపించే మన సహోదరి సహోదరుల ద్వారానే మనం దేవుని ప్రేమిస్తున్నాం అనేది రుజువు చేసుకోగలుగుతాం. అందుకే అంటాడు, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమిద్దాం. ఎంత అద్భుతమైన ఆజ్ఞ. ఎందుకు ప్రేమించాలా? ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. అందుకే ప్రేమించుకోవాలి. ప్రేమ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రేమని పంచమంటున్నాడు. నీ సొంత ప్రేమ అవసరం లేదు. నీ ప్రేమ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది, దైవిక ప్రేమని ఇవ్వమంటున్నాడు. నీ ప్రేమలో స్వార్థం ఉంటుంది, దైవిక ప్రేమలో స్వార్థం ఉండదు. ఇంతకుముందే నవీన్ అది గుర్తు చేశాడు. అగాపే ప్రేమలో ఒక డెఫినేషన్ ఇంకో కోణంలో చెప్పాలంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ గివ్ సంథింగ్ అనమాట. గివ్ ఎవ్రీథింగ్ అని కూడా అర్థం వస్తుంది. అంటే ఏమి ఆశించకుండా ఇచ్చేది దేవుని ప్రేమ. మానవ ప్రేమలో స్వార్థం ఉంటుంది, మానవ ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మానవ ప్రేమలో డిమాండ్స్ ఉంటాయి. నాకు ఇది చేస్తేనే నేను చేస్తా అన్నట్టు ఉంటుంది. కానీ దైవ ప్రేమలో ఇవన్నీ ఉండవు. దైవ ప్రేమలో ప్రేమించడం అంటే ప్రేమించడం అంతే. ఇంకా అందుకే అంటే ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగుతాడు. దేవుడు అప్పుడు అర్థమవుతాడు అతనికి. ప్రేమిస్తున్న కొద్దీ దేవుడు అర్థమవుతాడు. ప్రేమించడం అనేది దేవుడు అర్థం కాడండి. అందుకే పౌలు రోమపత్రికలో రాస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో ప్రేమ కుమ్మరించబడుతుంది. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడుతుంది. ఆయన ఇచ్చిన ప్రేమనే మనం ఇవ్వాలా. అందుకే నీ సొంత ప్రేమ కాదు. నీ సొంత ప్రేమలో స్వార్థం ఉంటుంది, మానవ ప్రేమలో స్వార్థం ఉంటుంది, మానవ ప్రేమలో ఆశించడాలు ఉంటాయి, మానవ ప్రేమలో డిమాండ్ ఉంటుంది. కానీ దైవిక ప్రేమలు ఇవన్నీ ఉండవు. యేసుప్రభు మన నుంచి దేవుడు మనల్ని ఏం డిమాండ్ చేయలే, ప్రేమించాడు అంతే. యేసుక్రీస్తు కూడా ప్రేమించాడు అంతే. సో నిజమైన క్రైస్తవుడు ప్రేమిస్తాడు అంతే అండి, డిమాండ్ చేయడు, ఆశించడు. 6:1 ఎఫర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఏసే క్రీస్తుని విశ్వసిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏసే క్రీస్తుని విశ్వసిస్తాడు. ఏసే క్రీస్తుని విశ్వసించకుండా మనం దేవుని పిల్లలం ఎప్పుడు కూడా కాలేం. ఏసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే అభిషిక్తుడై ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు అని విశ్వసించకుండా మనం దేవుని కుమారులం కాలేం, దేవుని పిల్లలం కాలేం. చూడండి, 1 యోహాను 5:1. ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. చూడండి ఎంత బాగుందో. బోర్న్ ఆఫ్ గాడ్ అంటే మరొక మంచి విషయాన్ని చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఏసే క్రీస్తు అయి ఉన్నాడు నమ్ము ప్రతివాడు అంటే దేవుని మూలంగా పుట్టివాడు. ఈరోజు చాలా మంది ఈ విషయాన్ని నమ్మట్లే. ఏసే క్రీస్తు అనే విషయాన్ని చాలా మంది నమ్మట్లే, ఒప్పుకోట్ల. కొంతమంది క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు దైవం కాదంటున్నారు, యేసుక్రీస్తు సృష్టించబడిన వ్యక్తి అంటున్నారు, యేసుక్రీస్తు చిన్న దేవుడు అని కొంతమంది అంటున్నారు. యేసుక్రీస్తు దైవత్వం అట్లా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మి ప్రతివాడును. 4వ అధ్యాయంలో కూడా అంటాడు యోహాను, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి అంటాడు. అందుకే సో ఇక్కడ అంటున్నాడు ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యోహాను 3:16 మనకు తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసుక్రీస్తు లేకపోతే రక్షణ లేదు, యేసుక్రీస్తు లేకపోతే నిత్య జీవం లేదు, యేసుక్రీస్తు లేకపోతే ఏది లేదు మనకి. అందుకే ఏసే క్రీస్తు అయి ఉన్నాడు అనే సత్యాన్ని మనం నమ్మాలా. దేవుని పిల్లల లక్షణాలు అండి ఇవన్నీ, దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు. 7వది గాడెడ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. దుష్టు నుండి కాపాడుకుంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడంటే తనను తాను పాపము చేయకుండా భద్రం చేసుకుంటాడు. ఇది చాలా మందికి ఉన్నటువంటి వీక్ పాయింట్. చాలా మంది తమను తాము భద్రం చేసుకోవట్లా. చెడు చేయకుండా, చెడు మాట్లాడకుండా, తప్పు చేయకుండా, పాపం చేయకుండా తనను తాను భద్రపరుచుకుంటాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దుష్టుని కాపాడుకుంటాడు, దుష్టత్వం నుండి కాపాడుకుంటాడంట. చూడండి ఎంత మంచి మాట ఉందో చూద్దామా. 1 యోహాను 5:15లోనే చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుని మూలం పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుతున్నాం.
దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడంట. ఎందుకు పాపం చేయడు అంటే భద్రం చేసుకుంటాడు, తనను తాను ప్రొటెక్షన్ చేసుకుంటాడు, తనను తాను కాపాడుకుంటాడు. దైవ పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం యొక్క పరిధిలో తనను తాను కాపాడుకుంటాడు. అందుకే దుష్టుడు అని ముట్టడంట, శత్రువు ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వాడిని శత్రువు ముట్టలేడు. దుష్టుడు వాడిని తాకలేడు, ఎందుకంటే భద్రం చేసుకుంటాడు కనుక. అనవసరమైన జోలికి వెళ్ళాడు. దేవుని మూలంగా పుట్టినవాడు అనవసరమైన విషయాలు తలదూర్చాడు. ముఖ్యంగా పాప సంబంధమైన విషయాలలో, చెడు సంబంధమైన విషయాలలో తనను తాను భద్రం చేసుకోవడానికి ఇష్టపడతాడు. పొరపాటున ఒక మాట నోట్ల నుంచి పొర్లినా, పొరపాటున ఒక తప్పుడు పని చేసినా తట్టుకోలేడు, గిల్టీ ఫీల్ అవుతాడు. అయ్యో ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నేను ఇలా మాట్లాడకూడదని ఫీల్ అవుతాడు. అందుకే అతడు పాపంలో కొనసాగలేడు, పాపం చేయలేడు, తట్టుకోలేడు. చెడు చూస్తే తట్టుకోలేడు, చెడు మాట్లాడితే తట్టుకోలేడు. దేవుని మూలంగా పుట్టినవాడు వెరీ సెన్సిటివ్ ఉంటాడు, తెలుసా అండి. చాలా సున్నిత స్వభావుడు అవుతాడు, చాలా సెన్సిటివ్ అయిపోతాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఎంత సెన్సిటివ్ అయిపోతాడంటే ఒక్క నోటి నుంచి ఒక తప్పుడు మాట వస్తే తట్టుకోలేడు, ఒక పొరపాటు క్రియేట్ చేస్తే తట్టుకోలేడు, వేదన పడతాడు, చింతిస్తాడు, ప్రభావాన్ని కేకలేస్తాడు. అయ్యో ప్రభా, నేను గాయపరుస్తున్నాను అనుకుంటాడు. అందుకే తను అన్ని విషయాల్లో భద్రపరుచుకుంటాడు, పాపం నుంచి భద్రపరుచుకుంటాడు. అయ్యో నేను పాపము చూడలేడు, పాపం చేయలేడు, పొరపాటున జరిగినా దాన్ని సహించలేడు. మరి ఆ సెన్సిటివిటీ నీకుందా? ఆ సున్నిత స్వభావం నీ లోపల ఉందా? దేవుని మూలంగా పుట్టినవాడు అయితే అలాగే ఉంటాడు. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే తట్టుకోలేడు, ఎవరికైనా రూపాయి అన్యాయం చేస్తే తట్టుకోలేడు, ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేడు, ఒక అబద్ధం ఆడితే తట్టుకోలేడు, తన వల్ల ఇతరులకు ఇబ్బంది అయితే తట్టుకోలేడు, తన వల్ల ఎవరికైనా ఆటంకం అయితే తట్టుకోలేడు, తన వల్ల పరిచర్యకు ఆటంకమైన, సువార్తకు ఆటంకమైన తట్టుకోలేడు. అయ్యో నన్ను బట్టే ప్రభా వీళ్ళు చాలా మంది ఆటంకపరచబడుతున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారంటే తట్టుకోలేడు. తన వల్ల ఇతరులకు దేవునామానికి అవమానం వస్తుందంటే తట్టుకోలేడు. మరి ఇవన్నీ నువ్వు ఎలా చేస్తావు? ముఖ్యంగా అన్ని రకాల పాపాల నుంచి వెళ్ళి తనను తాను భద్రపరుచుకుంటాడు, అన్ని రకాల చెడు నుంచి వెళ్ళి తనను తాను భద్రపరుచుకుంటాడు, అన్ని రకాల దుష్టత్వం నుంచి వెళ్ళి తనను తాను భద్రపరుచుకుంటాడు దేవుని మూలంగా పుట్టినవాడు. అందుకే అంటాడు అలా భద్రపరుచుకున్నవాడు అంటాడు. కాబట్టి దుష్టుడు అని ముట్టడంట. కంచె లేకపోతేనే కదా శత్రువు లోపలికి వచ్చేది. నువ్వు కంచె వేసుకున్నప్పుడు, నువ్వు భద్రపరుచుకున్నప్పుడు, నీ భద్రత నువ్వు కలిగి ఉన్నప్పుడు దుష్టుడు ఎక్కడ వస్తాడు నీ దగ్గరికి? అందుకే ఈజీగా మనం సాతాను కుతంత్రాలకి చాలా మంది తాకిడి గురవుతున్నారు. ఎందుకు అంటే భద్రం చేసుకుంటలేడు. అరే నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని పిల్లని అనేటువంటి భావజాలం, అలాంటి మంచి దృక్పథం నువ్వు కలిగి జీవిస్తున్నావా? అది నీ ఐడెంటిటీ నువ్వు కాపాడుకోవాలి కదా. నీకు ఇచ్చిన ఐడెంటిటీ కాపాడుకోవాలి. నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు, ఐడెంటిటీ, ఆ ఉనికి నువ్వు కాపాడుకోవాలా. నీ ఉనికి నువ్వే కోల్పోతే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఇన్ని రకాల వెసులుబాట్లు నీకు కల్పిస్తున్నాడు, దాన్ని నేను ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నాడు. నీకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు, ఆ వాక్యాన్ని ఇచ్చాడు, సత్యవాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ఎందుకు? వీటన్నిటిలో నువ్వు భద్రపరచుకోవాలి, వీటన్నిటి నీకు ప్రొటెక్షన్, వీటన్నిటిలో నీకు కాపుదల ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. ఎప్పుడు వాక్యం చేత, ప్రార్థన చేత, సహవాసం చేత నిన్ను నింపుకుంటావు, నిన్ను కప్పుకుంటావు. అందుకే నేను ఎవడు ఏం చేయలేడు. అప్పుడు వీటికి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో, నీ భద్రతకు నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావు, అంతే కదా అండి. దేనికైనా సెక్యూరిటీ అన్నసేపే బాగుంటుంది, సెక్యూరిటీ లేకపోతే దొంగకు అవకాశం ఇచ్చినట్టే కదా. మనకు దుష్టుడు ఉన్నాడు, మనకు దొంగ ఉన్నాడు, అతని పేరు సాతాను కదా. ప్రతి ఆత్మను ఎప్పుడు దొంగిలించాలని చూస్తారంట. ఎవరు మింగుదు అని గర్జించిన సింహం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు. దుష్టుడు ఒకడు ఉన్నాడు మనకి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయడానికి, దేవునికి దూరం చేయడానికి, క్రీస్తు నుంచి వెళ్ళి, క్రీస్తు ప్రేమ నుండి, ఆయన సరళత నుండి మనల్ని వేరుపరచడానికి ఒకడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరి నువ్వు అవకాశం ఇస్తేనే కదా. నువ్వు ఛాయిస్ చేయకుండా ఎలా వస్తాడు దుష్టుడు? నువ్వు డోర్ ఓపెన్ చేయకుండా ఎలా వస్తాడు? నువ్వు కిటికీ ఓపెన్ చేయకుండా నీ దగ్గరికి ఎలా వస్తాడు? అందుకే పాపము నువ్వు చేస్తేనే, ఓపెన్ చేస్తేనే వస్తుంది అది. అందుకే నువ్వు భద్రం చేసుకుంటావు. 8th one, ఓవర్కమింగ్ ద వన్ ఓల్డ్ నేచర్. పాత స్వభావాన్ని జయించి క్రీస్తు స్వరూపాన్ని ధరించడం. దేవుని మూలంగా పుట్టినవాడంట తన పాత స్వభావాన్ని జయిస్తాడంట. పాత నేచర్కి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తాడు. క్రీస్తు స్వరూపాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి ప్రయాణం చేసేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. మనం ఆ ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి ఈ లేఖనాన్ని చదువుకుందామా? 1 కొరింథీ 15:49. మరియు మనం మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలిక ధరించాలా.
అవును, మనం ఆదాము సంతతిలో మొదటి మనుషుని సంతతిలో మట్టి నుండి ఎలాగైతే పుట్టామో, మట్టి పోలిక ఎలాగైతే మనం కలిగి ఉన్నామో, మరి దాన్ని ధరించిన ప్రకారం ఇప్పుడు పరలోక సంబంధి పోలికను ధరించాలి. క్రీస్తు పోలికను ధరించాలి. దేవుని పోలికను మనం ధరించాలి. ఎఫ్ఎస్సి 5:1 అదే చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి, ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాలంటే మనం. దానికంటే ముందు 4వ అధ్యాయం పైన చూస్తాం మనం 22, 23, 24 వచనాలలో. మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారవై నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటాడు. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ప్రాచీన స్వభావం మంచిది కాదు, ఆత్మకు విరోధమైనది. అది చెడును ప్రేరేపిస్తుంది. అసూయ, ద్వేషము, కలహము, మత్సరం అన్నిటి పుట్టిస్తుంది. కోపాన్ని పుట్టిస్తుంది. ఇవన్నీ ప్రాచీన స్వభావ లక్షణాలు, నవీన పురుషుని లక్షణాలు కాదు. అందుకే 4వ అధ్యాయం 31, 32 వచనాల్లో పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటాడు పౌలు. సమస్త విధమైన కోపము, క్రోధము, దుష్టత్వము మానంటాడు, విసర్జించమంటాడు. క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకడు క్షమించుకోవాలంటాడు. నవీన స్వభావం యొక్క దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. కోపం మానుతాడు, దుష్టత్వం వెడతాడు, ప్రేమలో ఎదుగుతాడు, క్షమలో ఎదుగుతాడు. అసలు మనలో కొంతమంది క్షమాపణ అంటే తెలియదు. నేను అసలు క్షమించా అంటున్నాడు. క్షమించని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్షమించే గుణం లేనివాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా అవుతాడు? విరుద్ధం కదా నేను క్షమించా అనేది. దైవ పుట్టుక, దేవుని మూలంగా పుట్టిన వానికి విరుద్ధమైనటువంటి భావజాలం అది. నేను క్షమించను, నేను ప్రాణం పోయినా క్షమించను అంటే, నేను ఎప్పటికీ క్షమించను అంటే అది ఎవరి లక్షణం? నేను ప్రేమించను అంటే ఎవరి లక్షణం? అది దేవుని మూలంగా పుట్టినవాడు అలా ఉంటాడా? ప్రేమించనంటాడా, క్షమించనంటాడా నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడు? ఎంత దైవ భయం లేని మాటలు అవి. ఎంత ఏమంటారు, భయం లేనితనం అది. ఎంత కరుడు గట్టిన హృదయం ఉంటే అలా మాట్లాడతాడు. దేవుని ప్రేమను ఎరిగి కూడాము కరుడు గట్టిన హృదయం అది. నేను క్షమించను, ప్రేమించను అంటే, అవునా? నేను మారను అనేది కరుడు గట్టిన హృదయం నుంచి వచ్చేదే. కానీ దేవుని మూలంగా పుట్టినవాడు అలా ఉండలేడు. అంత కఠినత్వం ఉండదు, అంత కరుడు గట్టిన స్వభావం ఉండదు దేవుని మూలంగా పుట్టిన వాని లోపల. మరి నీలో అంత కరుడు గట్టిన స్వభావం ఉంటుందంటే నువ్వు ఎట్లా నమ్మాలి నువ్వు దేవుని మూలంగా పుట్టినవానని? అంత భయంకరమైన ద్వేషం ఉండదు, కోపం ఉండదు. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాయి. యాటిట్యూడ్ ఉండదు దేవుని మూలంగా పుట్టిన వాని లోపల. అంత భయంకరమైన యాటిట్యూడ్ ఉండదు, అంత ప్రవర్తన ఉండదు. మంచిగా ఉంటుంది, సాధు స్వభావం, మృదు స్వభావం, మంచి లక్షణాలు వస్తాయి. జెంటిల్గా మాట్లాడతారు, సున్నితంగా ఉంటారు, ప్రేమతో మాట్లాడతారు. ఎక్కడ అండి నవీన పరలోక సంబంధిని కదా మనం. మన భవిష్యత్తు అది క్రీస్తును పోలి నడుచుకోవడం. మన ప్రయాణం అది పునరుద్ధరించబడడం, రిస్టోరేషన్లోకి నడిపించబడడం. దేవుడు సృష్టి చేశాడు, సృష్టి పతనమైంది. పతనమైన సృష్టిని దేవుడు మళ్ళీ ఏం చేశాడు? విమోచించాడు. విమోచించబడినటువంటి మనము ఎక్కడికి వెళ్ళాలా? పరిపూర్ణతలోకి వెళ్ళాలి, సంపూర్ణతలోకి వెళ్ళాలి. అది మన ప్రయాణం. క్రీస్తుని పోలి నడుచుకునేంతగా, దేవుని పోలి నడుచుకునేంతగా మారాలి. క్రియేషన్ జరిగింది, ఫాల్ అయింది, పడిపోయింది, పతనమైంది సృష్టి. పతనమైనటువంటి సృష్టిని దేవుడు విమోచిస్తున్నాడు. విమోచించబడినటువంటి ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? సంపూర్ణతలోకి వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు మనం విమోచించబడినటువంటి స్థాయిలో ఉన్నాం. మన ప్రయాణం ఎటు? సంపూర్ణతలోకి. ఏంటిదా సంపూర్ణత? ఎఫ్ఎస్సి 4:10 కూడా అదే చెప్తాడు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు దేవుడు ఇలాగూ నియమించాడంట. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోకి వెళ్ళాలి. అది కదా మన ప్రయాణం, అది కదా మన డెస్టినీ, అది కదా మన అసలైనటువంటి గురి, లక్ష్యం. క్రీస్తులాగా మారటం, క్రీస్తులో సార్ప్యతను పొందటం, క్రీస్తు సంపూర్ణతలోకి ప్రవేశించడం. మరి అటువైపు ప్రయాణం చేయకపోతే ఎలాగా? మన సహవాసం చేసేది, ప్రార్థించేది, బైబిల్ చదువుకునేది, మీటింగ్లు పెట్టుకునేది, సెమినార్లు కండక్ట్ చేసుకునేది, టీచింగ్ చేసుకునేది, బోధ చేసుకునేది, ఇదంతా ఎక్కడికి? క్రీస్తు యొక్క సారూప్యతలోకి వెళ్ళడానికి. మరి అటువైపు ప్రయాణం చేయకపోతే ప్రయోజనం ఏంటి? రేకులు పెట్టాను నేను. సో 9వ చివరి పాయింట్, డీఫర్ డ్వెల్స్ ఇన్ గాడ్ అండ్ నోస్ హిమ్. దేవుని మూలంగా పుట్టినవాడు దేవునిలో ఉండి ఆయన నెరుగును. దేవుని ఎరుగుతాడంట, దేవుని గురించి తెలుసుకుంటాడు. దేవుని మూలంగా పుట్టిన వానికి దేవుని గురించిన అవగాహన ఉంటుంది. దేవుని గురించినటువంటి దేవుని ఎరుగుడు ఇది ఇన్ఫర్మేషన్ గురించి చెప్పట్లే. ఆయనను పర్సనల్గా ఎరుగుతాడు. టు నో హిమ్ పర్సనల్లీ. దేవునికి వ్యక్తిగతంగా అర్థమవుతాడు.
ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్ఫర్మేషన్. ఇది కేవలం సమాచారానికి సంబంధించినటువంటి విషయం కాదు. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం. చూడండి, 1 యోహాను 4:7-8. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతం. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుణ్ణి ఎరుగుతాడు. ఎందుకు? దేవుడు ప్రేమ స్వరూపం తెలుసుకుంటాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. నువ్వు దేవుణ్ణి ఎరగలేదని దానికి రీజన్ ఏంటి? నీకు ప్రేమ లేనోడే, అంతే. కానీ మనలో కొంతమంది ఎలా ఉన్నాం అంటే, నేను ప్రపంచంలో అందరిని ప్రేమిస్తాను కానీ నా భార్యను ప్రేమించలేను. నేను ప్రపంచంలో అందరిని ప్రేమిస్తా కానీ నా భర్త మాత్రం అంత ప్రేమించలేను అన్న ఉంటుంది. అంటే ప్రపంచంలో మనం అందరికి మంచోళ్ళం. మొన్న స్టేట్మెంట్ చేశాను నేను, మనం ప్రపంచంలో అందరికి మంచోళ్ళమే అండి. కేవలం భర్త భార్యకు, భార్య భర్తకు తప్పించి అందరికి మంచోళ్ళే మనం అందరం. నిజమేనా? అందరికి మంచోళ్ళమే. ఓన్లీ కొద్ది మందికి మంచోళ్ళం కాదు. అందులో ప్రథమ స్థానం మాత్రం భర్తకు భార్య, భార్యకు భర్త, వాళ్ళకు తప్పించి అందరికి మంచోళ్ళే మనం అందరం. వాళ్ళ కుటుంబ సభ్యులకు, సెకండ్ అత్తమామలకు, కుటుంబ సభ్యులకు, ఇంకెవరికో, వాళ్ళకు తప్పించి అందరికి మంచోళ్ళే మనం. అందరితో మంచిగా మాట్లాడతాం. అందరికి అనిపిస్తే నవ్వుతాం, నవ్వుతూ పలకరిస్తాం. అది ఫేక్ ఏం కాదు. అందరితో మంచిగా ఉండడం అది ఫేక్ కాదు, నిజమే. అది నేను నటన అనట్లేదు. అందరితో మంచిగా ఉండేది వాస్తవం అది. కానీ అలా అందరితో మంచిగా ఉన్నట్టు కుటుంబ సభ్యులతో మంచిగా ఉండరు. అదే ప్రాబ్లం. ఏమో బహుశా మరి వాళ్ళు బైబిల్ చదువుకున్నప్పుడు నీ కుటుంబ సభ్యులను తప్పించి అందరిని ప్రేమించమని అర్థమైందేమో బహుశా. నీ అమ్మ నాన్నను, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ కుటుంబ సభ్యులను తప్పించి భూమి మీద అందరిని ప్రేమించమని అర్థమైందేమో. దేవుని మూలంగా పుట్టినవాడు తన భార్యను, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తప్పించి అందరిని ప్రేమిస్తాడనుందా? దేవుని మూలంగా పుట్టినవాడు తన భార్యను, తల్లిదండ్రులను, భార్య తరపు కుటుంబ సభ్యులను, అత్తమామలను తప్పించి అందరిని ప్రేమిస్తాడు అనుందా బైబిల్లో? ఏమో మరి కొత్తగా రాసుకుంటున్నారేమో కొంతమంది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమించలేనివాడు దేవుని సంబంధి కాడు. చాలా మందికి ప్రేమకు డెఫినేషన్ కూడా తెలియదు. మరొకసారి మీకు ప్రేమ అర్థం కాకపోతే మన ఛానల్లో కొరంథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దాదాపు 14 ఎపిసోడ్లు ఉన్నాయండి ప్రేమ గురించి. 13వ అధ్యాయం మీదనే 14 ఎపిసోడ్లు ఉన్నాయి, చూడండి ఒకసారి. ప్రేమ అంటే ఏంటిదని. సో అది అనమాట. సో ప్రియులరా, మనం ఒకరినొకడు ప్రేమింతాము. ఏలైనగా ప్రేమ ఖచ్చితంగా దేవుని మూలంగానే కలుగుతుంది. ప్రేమించు ప్రతివాడు దేవుని పుట్టినవై దేవుని ఎరుగుతాడు. దేవుని ఎరగడం అంటే ఆయన ప్రేమ స్వరూపాన్ని తెలుసుకోవడమే. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అని అర్థం చేసుకోవడమే. ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు. ఆ ప్రేమను ఎరగడమే, ఆ ప్రేమలో అభివృద్ధి చెందడమే, ఆ ప్రేమలో మమేకం అవ్వడమే ప్రేమ అంటే. ఆ ప్రేమలో పరవశించడమే. దేవుని ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను ఇతరులకు అందించడమే. నాకు పాట అంటే చాలా ఇష్టం అండి. హిందీలో నేను అప్పుడప్పుడు నాకు దేని ప్రేమ గుర్తొచ్చినప్పుడు ఆ పాట పాడుకునేవాడిని. హిందీ సాంగ్ అది. తూ ప్యార్ కా సాగర్, సాగర్ దయా కా తూ హై, తూ ప్యార్ కా సాగర్, సాగర్ దయా కా తూ హై, तेरे प्यार के सागर में हम तैरना चाहते, तेरे प्यार के सागर में हम तैरना चाहते, तू प्यार का सागर, सागर दया का तू है, गहराई मिले सागर की, ऊंचाई मिले आसमां की, गहराई मिले सागर की, ऊंचाई मिले आसमां की,
पर कोई ना अपना पाएगा गहराई तेरे प्यार की, पर कोई ना अपना पाएगा गहराई तेरे प्यार की। तू प्यार का सागर, सागर दया का तू है। परमेश्वर होने पर भी तू मानव रूप धारण किया, परमेश्वर होने पर भी तू मानव रूप धारण किया। प्रभु तेरे इसी प्यार ने हमको दीवाना बनाया, प्रभु तेरे इसी प्यार ने हमको दीवाना बनाया। तू प्यार का सागर, सागर दया का तू है। तू प्यार का सागर, सागर दया का तू है। तेरे प्यार के सागर में हम तैरना चाहते हैं, तेरे प्यार के सागर में हम तैरना चाहते हैं। तेरे तू प्यार का सागर, सागर दया का तू है। तू प्यार का सागर, सागर दया का तू है। సో నిజంగా దేవుని ప్రేమ అది సముద్రం లాంటిది. ఆ ప్రేమలో మనం అంట ఈదాలంట. ఇంకెప్పుడు మనం దిగుతాం, ఇంకా కొద్దిమంది ఇంకా దిగలేదేమో సముద్రంలోకి. అది అంత లోతైనదైన ప్రేమ. అందులోకి దిగాలి, మనం ఈదడం కూడా నేర్చుకోవాలి, అందులో ఈదడం అలవాటు చేసుకోవాలి ఆయన ప్రేమను అనేటువంటి సాగరంలో. ఈరోజు నిజంగా అంటే ఎఫ్ఎస్సిలో రాసిన పత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయం చివరి వచనంలో పౌలు అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట అంటే పరలోకమందు మనకు దేవుని కుటుంబం అని పేరు పెట్టబడిందంట. దేవుని కుటుంబం మనం. మరి ఆ కుటుంబంలో తండ్రి అయిన దేవుని ఎదుట పౌలు మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ యొక్క పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానాన్ని మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రేమలో ఎలా వేరుపడాలో, ఎలా స్థిరపడాలో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇదంటే నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి. క్రైస్తవుడికి అల్టిమేట్ గోల్ అది అయి ఉండాలి. క్రీస్తు ప్రేమలో ఎదగాలి. కుల మతాలకి అతీతంగా, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా, చిన్న పెద్ద తత్వాలకు అతీతంగా, స్త్రీ పురుషులకి అతీతంగా, భేదాలు లేకుండా, ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా అందరినీ ఒకటిగా ఒక శరీరంలోని అవయవాలుగా ప్రేమించేటువంటి గొప్పతనమే క్రీస్తు ప్రేమ అండి. సంఘంలో ఉండాల్సిన ప్రేమ, సమాజంలో, సంఘంలో, కుటుంబంలో చూపించాల్సినటువంటి ప్రేమ. ఈరోజు ఇదే మనకు కరువైపోయింది. ఈ ప్రేమ లేదు. ఈ ప్రేమలో క్షమాపణ ఉంటుంది, ఈ ప్రేమలో సహనం ఉంటుంది, ఈ ప్రేమలో ఓర్చుకోవడం ఉంటుంది, ఈ ప్రేమలో భరించడం ఉంటుంది, ఈ ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది, ఈ ప్రేమలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ లేని ప్రేమ కాదు. మరి ఎందుకు మనం అలా ప్రేమించుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ ప్రేమను, దైవిక ప్రేమను కనబరుచుకోలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ సీరియస్ విషయం అండి. యాదృచ్ఛికంగా ఈరోజు నవీన్ కూడా ఈ ప్రేమ గురించి కొంత మాట్లాడడం మనం విన్నాం. సో దైవ ప్రేరేపణ అనుకుంటున్నాను నేను. సో ఎటువైపు వెళ్తున్నామండి? ఏంటి అసలు? దేవుని మూలంగా పుట్టిన వాని యొక్క లక్షణాలు చూసాం, దాదాపు 9 లక్షణాలు. ఏంటిదంట? బోర్న్ అగైన్ బై ద వాటర్ అండ్ ద స్పిరిట్. దేవుని మూలంగా పుట్టినవాడు ఆత్మ మూలంగా ఖచ్చితంగా జన్మించి తీరుతాడు. విశ్వాసం ద్వారా లోకాన్ని జయించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. అంటే పాపాన్ని వదిలేసి నీతిగా జీవించేవాడు, పాపంలో కొనసాగలేడు, లోకంని ప్రేమించలేడు, లోకంతో సంబంధాన్ని తెంచుకుంటాడు, దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమిస్తాడు, యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచుతాడు, దుష్టు నుంచి తనను కాపాడుకుంటాడు, పాత స్వభావాన్ని జయిస్తాడు, దేవుని లోపల జీవించి దేవుని తెలుసుకుంటా ఉంటాడు, దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉంటాడు. దేవుని ప్రేమ లేనివాడు ఎలా దేవుని మూలంగా పుడతాడండి? దేవుడు అంటేనే ప్రేమ స్వరూపి.
గాడ్ అంటేనే ఆయన ఒక ఆయన అన్నాడు అసలు ఒక భక్తుడు అంటాడు దేవునికి ఒకళ్ళ రూపాన్ని ఇస్తే ఆహా, ఆ ప్రేమ ఏ రూపంలో ఉంటే అదే ఇవ్వాలంట. దేవుని రూపాన్ని ఇస్తే అది ప్రేమ రూపం, అది ప్రేమ స్వరూపం దేవుని రూపం. ఇమేజ్ అంటే దేవుని యొక్క ప్రేమ స్వరూపం. ఎంత అద్భుతమైనది. దేవుడు ప్రేమా స్వరూపి. మరి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉంటూ ద్వేషము, అసూయ, కోపము, క్రోధము, పాపము, లోక సంబంధమైన ఆశలు, ఇచ్ఛలు, యాటిట్యూడ్, ప్రవర్తన, బూతులు అసలు ఏంటి ఇది? క్రైస్తవుడు నోట ఏముంటుందంట? బైబిల్ అన్నసార్లు అనేక మార్లు చూస్తాం కదా, మేము నోట ఏముండాలా? క్షేమాభివృద్ధి కలిగించే మాట, మంచి మాట మాత్రమే రావాలి. చెడు మాట ఎలా వస్తుంది? దేవుని మూలంగా పుట్టిన వాడిని నుంచి అలా రావచ్చా? ఉం? ఎవరైనా స్త్రీ అయినా, పురుషుడైనా, భార్య అయినా, భర్త అయినా, కుటుంబంలో అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఎక్కడ ఎదుగుతున్నామండి? కళ్ళ ముందే చూస్తున్నాను. అసలు భయం లేదు. నాయకుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. ఇంత భయం లేని తనము. ఉం? ఏంటి లైఫ్? ఎప్పుడు మారుతాం? మారాలి. మార్పే అన్నిటికంటే గొప్పది. పాత స్వభావం ఎప్పుడు కూడా గొప్పది కాదు. మార్పు గొప్పది. మార్పు చెందాలనే ఆశ గొప్పది. మార్పు చెందడానికి ప్రభు మీద ఆధారపడడం. అందరూ బలహీనమే. మా బలహీనత మేము రోజు దేవుని దగ్గర ఫైట్ చేస్తూ ఆ బలహీనత జయించి మీ దగ్గరికి వస్తున్నాం. అంతేగాని మా బలహీనతలు మీ దగ్గర తీసుకొచ్చి మీ ముందు ఆ బలహీనతలతో మీ ముందు కనబడట్లా. ఉం? చూడండి, ఎఫ్ఎస్ 5:4 కిరణ్ పెట్టాడు. కృతజ్ఞత వచనమే ఉచ్చరింపాలంట మన నోటి నుండి. ఇంకేదో బూతులైనను ఏంటిదని మీరు ఉచ్చరింపవాలని, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, లేక వెర్రి మాటలు, సరసోక్తులను ఉచ్చరించకూడదు. మీకు తగవు, క్రైస్తవునికి తగవు, బూతులు తగవు. నువ్వు క్రైస్తవుడు, నువ్వు పరిశుద్ధంగా జీవించా. అవిధేత తగదు క్రైస్తవునికి. అవిధేత. నాయకుడు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి మీటింగ్ పెడితే కూర్చోరు. కొంతమందికి అవిధేయత ద్వారా పాపం చేస్తారు. కొంతమంది వాక్యం వినకుండా, వాక్యాన్ని వినకుండా బయట అదైపోయి పాపం చేస్తూ ఉంటారు. కొంతమంది నోటి మాటల ద్వారా, కొంత ప్రవర్తన ద్వారా, కొంతమంది రకరకాలుగా. ఏంటిది? ఎంతకాలం పోని? నేను ఇది ఒక్కరోజు 2 రోజులు చూసి చెప్పట్లేదు. నేను సంవత్సరాల తరబడి చూసి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. నేను ఇలా సంవత్సరాల తరబడి చూస్తున్నాను. ఒకరోజు ఒక నెలకు సంబంధించిన విషయాలు కాదు. ఇంకా అదే స్వభావం, అదే యాటిట్యూడ్. దయచేసి మారదాం. మిమ్మల్ని మరొకసారి ప్రేమతో అందరిని బ్రతిమలాడుకుంటున్నాను. దేవుని గాయపరచకండి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి, ఆత్మను ఆర్పకండి దయచేసి. నిజమైనటువంటి తిరిగి జన్మించిన వ్యక్తులంగా, దేవుని మూలంగా పుట్టిన వ్యక్తులం కాబట్టి అలాగే బ్రతుకుదాం. మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, మనకు ఉనికి ఉంది కదా. దేవుడు ఒక కొత్త సృష్టిని చేశాడుగా, ఆ కొత్త సృష్టిలో బ్రతుకుదాం. ఇంకేంటి పాత స్వభావం, పాత సృష్టి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట అయితే వార్నింగ్ అనుకోండి. మనం ఏం విత్తితే అదే పంటకు వస్తామండి. నిజంగా మనందరికీ తెలుసు, బైబిల్ అది. నువ్వు ఏం విత్తు ఫైనల్గా అదే పంటకు వస్తావు. నీ పిల్లలు అదే నేర్చుకుంటారు నీ దగ్గర నుండి. అంతకుమించి ఏం జరగదు. నీ పిల్లలు నీ దగ్గర నుండి అవే నేర్చుకుంటారు. ఏం నేర్పిస్తున్నావు పిల్లలకి? ఒక మాదిరి ఉందా? భయం ఉందా? పిల్లలు ఏం నేర్చుకుంటారు అనే భయం లేదు. ఒకరోజు అంటే ఒక స్త్రీ ఉంది ఒక ఊర్లో. ఆ స్త్రీకి ఏం అలవాటు అంటే ప్రతిరోజు ఒక చపాతీని చేసి అంటే ఆరు బయట ఒక దండానికి ఆ చపాతి పెట్టేదన్నమాట. అయితే ప్రతిరోజు ఒక ముసలైన ఆ చపాతీని తీసుకొని తినేవాడు. తిని ఈ మాట అనేవాడు, అమ్మ నువ్వేం విత్తుతే అదే కోస్తావు అని చెప్పేసి అనేవాడు అనమాట. థ్యాంక్స్ చెప్పకపోయాడు ఆ ముసలాయన. కృతజ్ఞత చెప్పకపోకుండా నువ్వేం విత్తుతున్నావో అదే కోస్తావు ఒక రోజు అని చెప్పేసి అంటుండేవాడు. ఇలా ప్రతిరోజు ఆ ముసలాయన ఏమో చపాతి పెట్టడం, ఆ ముసలాయన తీసుకెళ్ళడం. ఒకరోజు ఈమెకు ఏంటి ముసలాయన గట్టిగా అంటదు, నువ్వు ఎందుకు నాకు కృతజ్ఞత చెప్పట్లేదు? నీకు తిండి పెడుతున్నా కదా, నా వల్ల ఆకలి తెచ్చుకుంటున్నావు కదా, నాకెందుకు కృతజ్ఞతలు చెప్పట్లేదని గట్టిగా నిలదీసి అడుగుతుందంట. అడిగితే అవన్నీ ఆయన పట్టించుకోకుండా, అమ్మ నువ్వేం విత్తే అదే కోస్తావు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఈమెకు చాలా కోపం వచ్చేసింది. చాలా ముసలాయన మీద చాలా విపరీతమైన ద్వేషం పెంచుకుంది. నెక్స్ట్ డే ఏం చేసింది అంటే ఆ చపాతీలో కొంత పాయిజన్ కలిపెట్టింది అనమాట. పాయిజన్ కలిపెట్టిన తర్వాత ఇంకా ముసలాయన రాలేదు. వచ్చే ముందు ఆమె మారుమనసు పొంది వెంటనే అంటే అయ్యో నేను తప్పు చేస్తున్నాను, గిల్టీ ఫీల్ అయింది. చేయిలు వణుకుతున్నాయి ఆ చపాతి కట్టేటప్పుడు. అయ్యో ఇది పెద్ద తప్పు కదా, పెద్ద నేరం కదా, నేను పోయి ఒక ప్రాణాన్ని ఎలా తీయాలని చెప్పేసి
వెంటనే ఆ చపాతీ తీసి పారేసి మరొక చపాతీని ఫ్రెష్‌గా మంచి చపాతీని తీసుకొచ్చి పెట్టిందంట రొట్టెని. వెళ్ళిన తర్వాత కొద్ది సమయానికి, కొద్ది సమయానికి తన యవ్వనస్తుడైనటువంటి తప్పిపోయిన కుమారుడి ఇంటికి మాసిపోయిన బట్టలతో, చినిగిన బట్టలతో వచ్చాడు. డోర్ కొట్టాడు. తల్లి ఆశ్చర్యపోయింది కొడుకుని చూసి. నాన్న ఇన్ని రోజులు ఎమోషనల్ అయిపోయింది. ఎక్కడ పోయినావు? ఎక్కడ తప్పాను? అంటే, మామ ఇక అవన్నీ ఇప్పుడు కాదు. నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చాను. నేను ఆకలి లేక, నిద్ర లేక, మాసిపోయిన బట్టలతో, చినిగిన బట్టలతో నేను బ్రతుకు ఈడుస్తూ వచ్చాను. ఇంటికొచ్చే ముందు కూడా నేను ఆకలి తట్టుకోలేక అలమటిస్తున్నాను. అలమటిస్తుంటే మన ఇంటికి దగ్గరలో ఒక ముసలాయన తను తినాల్సినటువంటి ఒక చపాతీ, ఒక రొట్టె ముక్క నాకు పెట్టాడమ్మా. దానివల్ల నేను ఆకలి తీరింది అని చెప్పేసి ఆ కుర్రాడు చెప్తుంటే తల్లి గుండెలు పగిలిపోతాయి. కింద పడిపోతుంది. అయ్యో! నేనెంత దౌర్భాగ్యురాలిని. పొరపాటున నేను ఆ చపాతీ మార్చకపోతే ఆ చపాతీ నా కొడుకే తినేవాడు. నా కొడుకు ఈరోజు విషం పెట్టిన చపాతీని చనిపోయేవాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు దేశం వెతికితే నీ దగ్గరికి ఒకరోజు దేశం తిరిగి వస్తుంది. బాగా గుర్తుపెట్టు. నువ్వు ప్రేమ వెతికితే ప్రేమే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఒకరోజు. నువ్వు మంచి వెతికితే మంచే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు బూతులు వెతికితే ఈరోజు నీ పిల్లలు ఒకరోజు నీ దగ్గరే బూతులు మాట్లాడతారు. బాగుంటుంది. ఇవన్నీ మీరు అనుభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి నేను శపించట్లేదు. మీకు వాస్తవాలు చెప్తున్నాను. నాకు శపించడం రాదు కానీ సో వాస్తవాలు చెప్తున్నా. కాబట్టి ఇక్కడి నుంచి అలా జాగ్రత్త పడండి. మీరు ఇంత అంటే మీరు దేవుని వాక్యాన్ని ప్రాధాన్యత నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు రేపు. అది మీకే వస్తుంది. ఎవరికి రాదు. నేనెందుకు కోసుకుంటాను? మీరు చేసే పనులకు ఫలం నేను అనుభవించను. ఒక నాయకుడిగా బాధపడతాను, దుఃఖపడతాను, ఏడుస్తాను, ప్రభు దగ్గర గోజాడుతాను. ప్రభా, ఈ ప్రజలు మారట్లేదు ప్రభా, నీ స్వార్పితులకి మార్చడానికి ఇంకా కృపనివ్వు, శక్తినివ్వు, ఇంకో మంచి సందేశాన్ని ఇవన్నీ బ్రతిమలాడుకుంటాను. మరొక కొత్త సందేశంతో మీ దగ్గరికి వస్తాను. మీకోసం ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడం తప్పించి ఏం చేయలేం. కానీ మీరు చేసే ప్రతి పనికి దాని ప్రతిఫలం మీరే పొందుకుంటారండి. మీ దగ్గరికే వస్తుంది. దాని చెడుని మీరే అనుభవించాలి. అప్పు చేస్తే మీరే అనుభవించాలి. తప్పుడు పనులు చేస్తే దాని ప్రతిఫలం మీరే అనుభవించాలి. మీ పిల్లల ముందు కొట్లాడుకుంటే మీ పిల్లలు నీ కళ్ళ ముందే కొట్లాడుకుంటారు. అదే చేస్తారు. నీ భార్య నువ్వు దూషిస్తే నీ 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 పిల్లలు కూడా నీ కళ్ళ ముందే వాళ్ళ భార్యలను దూషిస్తారు. ఏం చేస్తే అదే కోరుకుంటాం. అంతకు మించి నీ దగ్గర నుంచి ఏం జరగదు. నువ్వేమిస్తే అదే ఇస్తుంది. చేదు విత్తనాలు విత్తి మంచి ఫలాన్ని కోసేవాడు భూమి మీద ఎవడు లేడు. నువ్వు మామిడి విత్తనం విత్తే మామిడి ఫలం వస్తుంది. ఏ విత్తనం విత్తే అదే ఫలం వస్తుంది. నువ్వు చేదు విత్తనం విత్తే మంచి ఫలాలు కోసేవాడు భూమి మీద ఎవరు లేడు. నీ స్వభావాన్ని ఎలా విత్తితే దాని పంట నువ్వు అలాగే కోసుకుంటావు. బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు వెక్కిరింపబడు ఏ రోజు కూడా. ఏ విషయంలో వెక్కిరింపబడు. నువ్వే వెక్కిరించబడతావు. నువ్వే సమాజంలో అవహేళన గురవుతావు. అది నువ్వు తట్టుకోలేని స్థితికి వచ్చినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. అవి చాలా ప్రమాదం. ఇంకా అందరికి చెప్తున్నా, అందరూ వింటున్నారు, అందరూ జాగ్రత్త. వెరీ కేర్ఫుల్. నువ్వు బోర్న్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడం కాబట్టి మనం దేవుని మూలంగా పుట్టిన వారిలాగానే బ్రతుకుతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మోహనతుడైన మా దేవానికి స్తోత్రాలు. కృప చూపించండి ప్రభా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై మేము ఉండాలి. నీవు కోరేటి సంఘముగా మేము ఉండాలి. హృదయాసీనుడ మా యేసయ్యా, హృదయాసీనుడ నా యేసయ్యా, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ మా హృదిలోన ప్రవహించని. అవును ప్రభా,
ఏ ప్రేమనైతే మా హృదయంలో మీరు పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరిస్తున్నారు, ఆ ప్రేమ, ఆ కరుణ, మీరు మా పట్ల చూపినటువంటి ఆ కరుణనే, మీరు మా పట్ల పడి చూపినటువంటి ఆ జాలిని, ఆ దయనే ప్రభువా, మనుషుల ఎడల మేము చూపించడానికి సహాయం దయచేయండి. నీ మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరి పట్ల అలాంటి ప్రేమను కనపరచడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. మేము బలహీనమైన విషయాన్ని కూడా గ్రహించడానికి సహాయం దయచేయండి ప్రభా. మేము ఎప్పుడు ఎదుటి వ్యక్తి లోపల ఉన్న లోపాలను చూస్తున్నాం కానీ, మాలో బలహీనతలు ఉన్నాయి, మాలో లోపాలు ఉన్నాయి, మేము కూడా మారాల్సినటువంటి అవసరం చాలా మంది చూడట్లేదు ప్రభా. కనికరించండి. మా బ్రతుకును మార్చుకోవడానికి మరొక అవకాశం ఇవ్వండి ప్రభా. మా ప్రవర్తనను మార్చుకోవడానికి, మా బుద్ధిని మార్చుకోవడానికి, మా గుణాన్ని మార్చుకోవడానికి ప్రభా, ఒక్కసారి మళ్ళా నీ కృప చూపించండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరిని నింపమని వేడుకుంటున్నాం. నీ సత్యవాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. విన్న వాక్యం అందరి హృదయాల్లో ప్రభా కార్యరూపకం దాల్చే విధంగా ప్రభా, మరి తగ్గింపు స్వభావాన్ని ఇచ్చి ప్రభా నీ వాక్యానికి విధేయత చూపించడానికి సహాయం దయచేయమని మరొకసారి నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఎంచినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నీ పరలోక రాజ్యానికి అల్పులమైన, బలహీనమైన మమ్మల్ని వారసులుగా చేసుకున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, అందరూ ప్రభా పశ్చాత్తాపడి మారుమనసు పొంది ప్రభా వారి జీవితాన్ని నిన్ను పోలి నడుచుకునే విధంగా అప్పగించుకోవడానికి సహాయం దయచేయమని స్థానిక సంఘాన్ని, ఇతరాతర ప్రదేశాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నిటి కూడా మీ చేతులకు అప్పగిస్తూ, మా ప్రార్థన వింటున్నందుకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్.